అనిపించింది బిగ్ బాస్ రాత్రి ఎలా అనిపిస్తుంది కలర్ ఆటలో ఇలాంటివి అన్ని జరుగుతున్నాయి. సర్వేలో ఫిట్నెస్ అనేది మళ్ళీ మొదలైంది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకటి కట్ చేసుకుంటూ రావాలి. ఇలా వైల్డ్ కార్డ్ ని ఆపలేకపోతే వీళ్ళ మట్టికి వైల్డ్ అయిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. ఒకరిని బయటకు పంపించేస్తారు, వైల్డ్ కార్డ్ ఒకళ్ళు వచ్చేస్తారు లోపల. కాబట్టి ఇది కూడా ఒక గేమ్ స్ట్రాటజీ అనుకుంటున్నాను బిగ్ బాస్. ఏసారి ఏ సీజన్ లో కూడా అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు చూడలేదు మనం, ఎప్పుడు లేదు. కాబట్టి ఇది కూడా ఏంటంటే వాళ్ళు యాక్టివ్నెస్ పెంచాలి, వాళ్ళు గేమ్ స్పిరిట్ రావాలి. ఎవరికాలే లేజీగా ఉంటున్నారో లేజీనెస్ పోగొట్టాలని ఒక వ్యూహం అనుకుంటున్నాను, బిగ్ బాస్ కథ అనుకుంటున్నాను, ఇది అంత స్క్రిప్ట్ అనుకుంటున్నాను. సీతను కూడా నువ్వు ఎలిమినేట్ అయిపోయినట్టు ఏదో రూమ్ లో మాట్లాడుకున్నారు వాళ్ళు, విన్నావు అన్నది. ఓకే, ఎలిమినేట్ అయిపో అంటే ఒక విషయం, సీత ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, ఈ వారానికి సరిపడే ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నువ్వు సాక్రిఫైస్ చేయన్నారు, తప్పలేదు. ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా శక్తి టీం వాళ్ళు కూడా సీతనే డిసైడ్ చేశారు. దాంట్లో చాలా న్యాయంగా ఉంది. కాకపోతే నేను ఒక గేమ్ అన్నా ఆడాలని ఏదో ముసలి కన్నీళ్ళు కాల్సింది అని సీత ఉన్న గేమ్లు ఆడొచ్చు కదా, మరి ఈజీ గేమ్ నబీల్ పంపిస్తుంది పని ప్రతి దానికి నబీల్ ముందుంటున్నాడు. అదేమనంటే నా నిర్ణయం లేకుండా ఎదరికెళ్ళిపోతున్నాడు అంటాడు. అది కరెక్ట్ కాదు. ఆయన ఆడుతున్నాడు వెళ్తున్నాడు కాబట్టి ఆడేవాడిని ఎదరితో చేసి నువ్వేమన్నా ఆయన ఆడుతున్నాడు అంటే నేను పంపించలేదు ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా నువ్వు మాట్లాడకూడదు, అది తప్పు. ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ లో ఏ గేమ్ కి అయినా సరే నీకు పోటీ నేనే మీకు ముగ్గుడిని అన్నట్టుగా నబీల్ అయితే ముందే వెళ్తున్నాడు. అలా వెళ్తాం వల్ల చాలా అంటే ప్లస్ అవుతుంది. ఆవిడ ప్రేరణ ఒకసారి నాకు చీఫ్ ఇవ్వట్లని బాధపడుతుంది, ఒకసారి నేను చీఫ్ చేయండి. చీఫ్ ప్రేరణ ఖచ్చితంగా ఇప్పుడు ప్రోమోలో చూస్తే అర్థమైంది మనకి ప్రేరణకి, ఎందుకంటే ఆ స్టెబిలిటీ ఉంది, వొకాబులరీ అంటారు, ఒరుతుమే కాదు, స్టాండర్డ్ పొజిషన్ స్టాండర్డ్ మైండ్ కూడా ఉంది. ఎందుకంటే మొన్న నామినేషన్ చేసిన 50 నామినేషన్ చాలా క్లియర్ గా చేసింది మాట. వాడికి తిట్టినట్టు తిట్టింది, వాడికి ధైర్యం కూడా ఇచ్చింది మనకంట కొడుకు. వాడికి ఇంకా అర్థం కావట్లేదు కొన్ని విషయాల్లో, ఇంకా మెచ్యూరిటీ రావాలి వాడికి. యష్మి విషయంలో గానీ ప్రేరణ విషయంలో గానీ ప్రతి ఒక్కరి విషయంలో ఒక ప్రేరణకే క్లారిటీ ఆఫ్ థాట్స్ బాగున్నాయని నా ఉద్దేశం. నైనిక ఏందన్న డల్ అయిపోయింది, వచ్చేస్తుంది అంటే ఈ వీక్ ఏమైనా బయటకి. నైనిక వచ్చేసే టైపే కనబడుతుంది నాకు కూడా, ఎందుకంటే ప్రతి విషయానికి గివ్ అప్ ఇచ్చేస్తుంది. నేను బెడ్రూమ్ లో ముసుకేసుకుని పడుకుంటాను, కొట్టు చేస్తారో నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా ఉంది. అలా ఉంటే కష్టమే నైనిక, నువ్వు బయటికి ఖచ్చితంగా వచ్చేస్తావు. ఆదిత్య ఓం గారు నిప్పులో చేపెట్టారు. ఆదిత్య ఓం అంటేనే సింబల్ ఇస్తుందా? ఆదిత్య ఓం పర్ఫెక్ట్ కెమెరా అంటే ఏం లేదు, నీలో కసి లేదు అనేసరికి నాలో ధైర్యం లేదని నిప్పులో కాలుతో గానీ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకోసారి నిప్పులో చేయడితే నిన్ను నిప్పించుకుని బయటకు తవరేస్తాను అంటారు. జాగ్రత్త ఉండాలి ఆదిత్య ఓం గారు. మీకు అందరికి జనాలు కనెక్ట్ అయ్యారు మీరు, ఎందుకంటే ఒక మరో శివాజీ మీరు, మరో శివాజీ పెద్ద వయసుతో మీరు అందరూ. నిన్న గేమ్ కూడా ఆడాడబ్బా, టాప్ సూపర్ గెలిచాడు నిన్న. బాల్ పట్టు గోల్ కొట్టు మళ్ళీ గెలిచాడు. ఆ ఏజ్ లో గెలవడం గ్రేట్, ఆ ఏజ్ తో గెలవడం గ్రేట్ అంటావా? మామూలు గ్రేట్ కాదుగా, ఆ వయసులో ఇంకా మనోడు గురి తప్పకుండా గోల్ వేయడం అంటే మామూలు విషయం కాదు. మనోడు ఎన్ని గురులు వేసాడు అలాగా వయసులో. ఎలిమినేషన్ ఏమైనా ఉందన్నా మరి ఇద్దరులో ఈ రోజు, ఐ మీన్ ఈ మిడ్ వీక్ ఉందిగా ఎవరు వెళ్తారు అనుకున్నా బయట? ఆల్రెడీ నాగార్జున గారు వెళ్తా ఒక వైల్డ్ కార్డ్ ని తీసుకురావాలని మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఉంటదని చెప్పాడు. కాకపోతే ఈ బత్తాయిలకి ఎవరికి తెలియదు, లోపల ఉన్న బత్తాయిలకి అది మనకే నోట్ ఇచ్చాడు, ఈ వీక్ లో ఎలిమినేషన్ ఉంటది మిడ్ వేలో అని. కాబట్టి ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయవలసింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే, లేకపోతే మాక్సిమం శనివారం దాకా ఆగుతుంది. సోనీ వెళ్ళిపోయింది కదా, మరి చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఏమైనా మారారా? పెద్ద బిడ్డకి ఇంకా శాపం వదలలేదు, శాపం పెద్ద బిడ్డని ఇంకా వెంటాడుతూనే ఉంది శాపం. చిన్న బిడ్డ నామినేషన్ దాకా తీసుకొచ్చింది పెద్ద బిడ్డని, పాపం. అంత నెగటివిటీ స్ప్రెడ్ అయింది మాట. పృథ్వీ అంటే ఒక సభ్యుడిగా నాను మెంబర్ గా కాబట్టి ఆడు సేవ్ అయ్యాడు, కానీ లాస్ట్ 5th నామినేషన్స్ లో ఈడికి మధ్య సేవ్ అవుతా ఆస్కారమే లేదు. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు, రిద్దర్షిప్ లో ఒకరిని ఎంచుకోండి, ఎవరినైతే ఎక్కువ ఎంచుకుంటారో వాళ్ళు గెలిచినట్టు లేకపోతే ఓడినట్టు అని చెప్పేసరికి సీత వైపు 6 నించున్నారు, వాళ్ళ వైపు 4 నించున్నారు. విష్ణుప్రియ మీద ఎక్కువ నామినేషన్ జరిగింది కదా ఈ వీక్. అవును, ఏంది డల్ అయిపోయినందుకు నామినేషన్ దాకా వచ్చింది, గివ్ అయిపోయింది. అంటే కండ ఉంది కానీ బుర్రలేదు, బర్రె లెక్క తిరుగుతున్నారు, బర్రె లెక్క బుర్ర ఏదో బుర్రలే గాని. కాకపోతే ఒక విషయం, ఎప్పుడు కూడా మనకి యాంకర్ ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉంటాయి. యాక్టివ్నెస్ ఉండాలి. నువ్వు అసలు జిమ్నాస్టిక్ చేసావు, డాన్స్ చేసావు బయట, అమ్మో నీ డాన్స్ లో అయితే బోల్డ్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో చూసాను. అంత జిమ్ చేసి పెద్ద నేనే కళ్ళ కాంతారావు లాగా బిల్డప్ కొట్టిందారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సొద్దుపప్పు లాగా ఉన్నావు. ఈ సొద్దుపప్పు వేసాలు ఎలాగే కొనసాగితే నిన్ను కూడా పంపించేస్తారు, ఆరతిచ్చి పంపించేస్తారు మామూలుగా.